విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ముఖ్యంగా మార్కాపురానికి కేటాయించినటువంటి మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పి మేము ప్రారంభించినటువంటి విద్యా పరిరక్షణ సైకిల్ యాత్ర ఈరోజు మార్కాపురం మెడికల్ కాలేజీ వద్దకి చేరుకోవటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అర్ధాంతరంగా మధ్యలో ఆపేసినటువంటి భవనాల్ని మేము పరిశీలన చేశాం. ఒక విషయాన్ని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. రాజకీయాలకి ఈ యొక్క మెడికల్ కాలేజీ బలైపోయింది. ఇది ఒక మెడికల్ కాలేజే కాదు, దీని వెనక ఈ ప్రకాశం జిల్లా విద్యార్థులు, అట్లానే దీనికి మెడికల్ కాలేజీ వస్తుందంటే త్యాగం చేసినటువంటి రైతులు, ముఖ్యంగా అందరూ పెద్ద ఎత్తున నష్టపోవటం అనేది ఇక్కడ జరిగింది. మార్కాపురం అనేటువంటిది ఒక వెనకబడ్డటువంటి ప్రాంతం. ఇది మనం చెప్తున్న మాట కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లా వెనకబడిన జిల్లా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అటువంటి ప్రకాశం జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని చేపట్టడంలో పాలకులు ఘోర వైఫల్యం చెందినట్టుగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క మార్కాపురం మెడికల్ కాలేజీని ఒకవైపు ప్రైవేటీకరణ చేయాలనే పద్ధతుల్లో పీపీపీ పద్ధతులను తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. పీపీపీ పద్ధతిలో కాకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని మార్కాపురంలో మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలి, 1 సంవత్సరం లోపు పూర్తి చేయాలి. అట్లానే లేని పక్షంలో మార్కాపురం మెడికల్ కాలేజీని నిర్మించడం కోసం పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఇదే ఎజెండాతోటి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి ఇదే వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.